దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో క్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము తలుస్తూ ఉన్నాం. ప్రతి రాత్రి మానక మీరు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలు బట్టి, అంత మాత్రమే కాకుండా మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి, అంత మాత్రమే కాక మీరు చేస్తున్న కామెంట్లను బట్టి కూడా క్రీస్తు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఇస్తున్న బూస్టింగ్ బట్టి క్రీస్తు పేరట మీ అందరి కుటుంబాల నిమిత్తం మేము ప్రార్థిస్తున్నామని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ జీవితాల్లో మీ మనసులో ఉన్న ప్రతి కోరికను, ఉద్దేశాన్ని దేవుడు సఫలపరచాలని, నిండారుగా మిమ్మల్ని దీవించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మీ కుటుంబాలన్నీ ఆశీర్వదించునుగాక, హెచ్చించునుగాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచన చేస్తే, ఇది అప్పుడే శ్రమకాలలో 4వ రోజులోనికి మనం ప్రవేశించాం. ఇది 4వ వారంలోనికి మనం ప్రవేశించేసాం. ఈ 4వ వారంలో మొదటి రోజుగా సోమవారం నిమిత్తమే 11వ తారీఖు నిమిత్తమే ఏర్పాటు చేయమైనటువంటి దేవుని వాక్యం ఏదైతే ఉంది అని ఆలోచన చేస్తే, నిన్ను హెచ్చించినటువంటి ప్రేమ. టాపిక్ మరొకసారి, నిన్ను హెచ్చించిన ప్రేమ. బాగా చెప్తాను, చాలా విషయాలు మీరు ఈ రాత్రి అధ్యయనం చేయండి, బాగా వినండి. హెచ్చించడం అంటే గొప్ప చేయడం అనేటువంటి అర్థం. హెచ్చింపు అంటే గొప్పగా ఉండడం అని దాని అర్థం. ప్రతి మానవుడు, ప్రతి ఒక్క వ్యక్తి కోరుకునేటటువంటిది ఏంటంటే, నేను అందరికన్నా గొప్పగా ఉండాలి, నేను చాలా గొప్ప స్థానంలో ఉండాలి, నన్ను అందరూ గొప్పవాడు అని పిలవాలి అని ప్రతి మానవుడు కోరుకుంటాడు. ప్రతి మానవుని ఆశ, ఉద్దేశం కూడా ఇదే. అక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఒక ఉన్నత స్థానాన్ని కోరుకుంటాడు. ఈవెన్ చిన్నపిల్లాడి దగ్గర నుంచి చనిపోయేటటువంటి మనిషి వరకు తనలో ఉన్నటువంటి నైజం అది. ప్రతి మానవుడు కోరుకునేటటువంటి ఉద్దేశం కూడా అదే, నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని అని. కానీ కొంతమంది దాన్ని డబ్బుల ద్వారా గొప్ప వచ్చేస్తుంది అనుకుంటారు. కొంతమంది వారికి ఉన్నటువంటి అలవాట్లను బట్టి గొప్పవారు అవుతారు. కొంతమంది తమకున్న జ్ఞానమును బట్టి గొప్పవారిగా పిలువబడుతున్నారు. కొంతమంది వారు చదువుకున్న చదువులు బట్టి ఈయన చాలా గొప్ప జ్ఞానవంతుడండి, చదువుకున్నవాడండి అని పిలుస్తారు. రైట్. ఈ గొప్ప, ఈ హెచ్చింపు అనేటువంటిది ఎంతవరకు ఉంటుంది? బాగా ఆలోచించండి. నిన్నగాక మొన్న అనుకుంటా, ఐ థింక్ గురువారం రోజున మనం నేర్చుకున్న మాట ఏంటి? ఒక తల్లి 2 బిడ్డలను తీసుకొచ్చి ఏమంటది? వీళ్ళిద్దరిని నీ పక్కన కూర్చోబెట్టేసుకోవాలన్నది కదా. సో అది మనం నేర్చుకున్నాం. అంటే వాళ్ళు కూడా ఏంటి, మనసులో గొప్పోళ్ళు అనేటువంటి ఆశ. బాగా వినండి, బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. ఎవడు తన్ను తాను హెచ్చించుకుంటాడో వాడు ఏమవుతాడు? తగ్గించబడతాడు. ఎవరు తన్ను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడని. మిత్రమా, నా జీవితాల్లో హెచ్చించగలిగినటువంటి వ్యక్తికి మనం లోబడి కనుక ఉండగలిగితే ఖచ్చితంగా మనం హెచ్చించబడతాం. మనందరి జీవితాల్లో నీవు కానీ, నేను కానీ, మనం కూడినటువంటి మనం కానీ హెచ్చింపునకు గురైపోతే కనుక, మనం ఇంకా రెచ్చిపోతుంటే కనుక, దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో నుంచి ఆ హెచ్చింపు ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తాడు. ఈ రాత్రి మీకు కొన్ని అర్థమయ్యేటటువంటి విషయాలు చాలా అద్భుతంగా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు కృపను బట్టి ఆలోచన చేయండి. బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎలాంటి వాడంటే, ఒక మంచి ప్రార్థన చేశాడు. బాగా హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత, చాలా గొప్ప వ్యక్తి అయిన తర్వాత అతను చేసిన ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభువా, నీవు నన్ను హెచ్చించడానికి అసలు నేను ఏ పార్టీ వాడని, నా కుటుంబము ఏ పార్టీది అని ఆ భక్తుడు చేస్తున్న ప్రార్థనను ఈ రాత్రి మనం ధ్యానించబోతున్నాం. అదే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్నటువంటి భాగం. ఈ రాత్రి మనకు ఇవ్వబడినటువంటి లెంట్ షీట్లో అధ్యాయం కూడా అదే. సో ఇక్కడ హెచ్చించినటువంటి ప్రేమను ఆలోచన చేస్తే ఆ వ్యక్తి గురించి చెప్తాను, బాగా వినండి. ఈయన మనుషుల చేత, తండ్రి చేత కూడా ఛేదరించబడినటువంటి వ్యక్తిగానే కనిపిస్తాడు. ఎందుకని? సమూయేలు అనేటువంటి దైవజనుడు, బాగా వినండి, సమూయేలు అనేటువంటి దైవజనుడు ఆనాటి కాలంలో ఒక ప్రవక్తగా, ఒక దైవజనుడిగా, ఒక అధికారిగా, అంటే న్యాయాధిపతిగా కూడా ఉన్నటువంటి రోజులవి. ఆనాటి దినాల్లో రాజులు లేరు, పరిపాలన లేదు, కేవలం దైవజనుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విషయమైతే చెప్తున్నారో ఆ విషయాలు ప్రజలు తూచా తప్పగా పాటించేటటువంటి రోజులు. అటువంటి దినాల్లో ఉంటుండగా ప్రజలందరూ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులని గమనించి ఇశ్రాయేలీల ప్రజలు కూడా అడుగుతారు. సమూయేలు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఏమనంటే, పాస్టర్ గారు, మాకు ఒక రాజు కావాలి,
మాకు రాజునివ్వండి అని ఆయన దగ్గరకు వచ్చి అడిగితే, అయ్యా మనందరికీ రాజుగా దేవుడు ఉన్నాడు, ఆయన చెప్పిన పనులు చేయించడానికి నేనున్నాను, నేను కూడా మీతో కలిసి పనిచేస్తున్నాను, సో మనకి రాజు ఎందుకు అంటే మనుషులందరూ కోరుకున్నారు రాజు కావాలని. అలాంటి టైంలో దేవుడు వారి మొరను ఆలకించి సరే వాళ్ళకి రాజుని చేద్దాంలే అని చెప్పి కీషు కుమారుడైనటువంటి సౌలు అనేటువంటి వ్యక్తిని దేవుడు రాజుగా అభిషేకించారు. బాగా వినండి. అభిషేకించిన తర్వాత చాలా బాగా చేసుకున్నాడు పరిపాలన అంతా. 40 సంవత్సరాలు పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఇలాంటి టైంలో ఏమైందో ఏంటో తెలీదు, దైవజనుని మీద తిరుగుబాటు చేశాడు, సంఘం మీద తిరుగుబాటు జరిగింది. దేవుడు చెయ్యొద్దన్న పని చేసిన తర్వాత అతన్ని రాజుగా దేవుడు ఇష్టపడడం మానేశాడు. అప్పుడు దేవుని ఆత్మత నుంచి తొలగిపోయింది చేసిన అపకార కార్యమును బట్టి. ఇవన్నీ చెప్పుకుంటా పోతే సమయం సరిపోదు, అందుకని నేను కొంచెం కట్టి కొట్టే తెచ్చన్నట్టుగా చెప్తున్నా. మీ అందరూ ఎరిగినటువంటి వారే కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆ సౌలు ఎప్పుడైతే దేవుని పని చెప్పిన పనిని కాదని అమాలేకీయుల్లో ఉన్నటువంటి బలమైనటువంటి ఆ గొర్రెలను, బలమైనటువంటి దూడలను అన్నీ తెచ్చుకొని తన శాలలో పెంచుకుంటే ఆ రంకెలు, ఎడ్ల రంకెలు దేవునికి వినపడ్డాయని దేవుని మాటలో కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. సో ఇలా ఉన్నావు కాబట్టి దేవుని ఆత్మని నుంచి వెళ్ళిపోయింది అని అనగానే బాగా వినండి, సమూయేలు గారు ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ప్రభువా, ఇలాంటి వ్యక్తినైనా నేను రాజుగా నువ్వు నన్ను అభిషేకించాను కానీ ఇప్పుడు ఏంటయ్యా పరిస్థితి, ఎలా అయిపోయింది, ఏంటి, నేనేం చేయాలి అని ప్రజలకి రాజు లేడు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని ప్రార్థన చేయడం మొదలు పెడితే సమూయేలు గారికి దేవుడు కనిపించి అంటాడు, ఇక నువ్వు ఏడుపు ఆపేసేయి, నువ్వు బెత్లెహేమునకు నీ కొమ్మును సిద్ధం చేసుకొని వెళ్ళు, తైలపు కొమ్మును పట్టుకొని వెళ్ళు, బెత్లెహేములో నేను ఒక రాజును చూపిస్తాను, అతను అభిషేకం చేయి, ఒక కుమారుని చూపిస్తాను, అభిషేకం చేయి అని యెషయా గారింటికి దేవుడు పంపిస్తాడు. బాగా వినండి ఇక్కడి నుంచి. యెషయాకి 80 కుమారులు, అందరూ కూడా సైన్యంలో ఉన్నారు, మంచి సైన్యంలో అధిపతులుగా, సైన్యాధికారులుగా, సౌలు యొక్క సైన్యంలో మంచి బెటాలియన్గా వాళ్ళు ఉన్నారు. చివరి వాడు దావీదు కూడా ఉన్నాడు. ఈ చివరి వాడిని గొర్రెలు మేపడానికి పెట్టాడు. అంతకన్నా పైన ఉన్నటువంటి ఆ మిగతా కుమారులందరినీ చదువుకోవడంలోనూ, రాజు దగ్గర పనిచేయడంలోనూ అధికారులుగాను అతను నియమించుకున్నాడు. అంతగా మంచిగా చూసుకున్నాడు. బాగా వినండి, పనికి రాని వాడిగా దావీదుని కొండల్లోనూ, కోనల్లోనూ, గొట్టల్లోనూ, రాయిల మీద పెట్టేశాడు. తీసుకెళ్ళి గొర్రెలు మేపుకురారా నువ్వు అనేసి వదిలేశాడు దావీదుని. కానీ పెద్దవారైనటువంటి వారిని, వాళ్ళ అన్నయ్యలైనటువంటి వారిని సైన్యంలో చేర్పించాడు, చదువులు చెప్పించాడు, చాలా గొప్పగా కూడా తయారు చేశాడు. బాగా వినండి, అంటే ఇక్కడ ఏం జరిగింది, అతను పనికిరాని వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. అయితే దావీదు ప్రతిరోజు కూడా దేవుణ్ణి పాడుతూ, స్తుతిస్తూ, గాన ప్రతిగానాలు చేస్తూ, దావీదు స్తుతించడాన్ని బట్టి అతని పరిస్థితే మారిపోయింది. ఎంతగానో తెలుసా, ఆ యొక్క ఇశ్రాయేలీల ప్రజలకు రాజు అయ్యేటటువంటి స్థానం. జరిగిన విషయం ఏంటి, ఏమైంది అని ఆలోచన చేస్తే, సమూయేలు గారు యెషయా గారి దగ్గరికి వచ్చిన తర్వాత యెషయా గారితో చెప్తాడు, అయ్యా దైవజనులా ఎందుకు వచ్చావు నువ్వు అనగానే యెషయా గారితో సమూయేలు గారు మాట్లాడుతున్నారు. ఏమని, ఇదిగో నీ కుమారుల్లో దేవుడు ఒక వ్యక్తిని రాజుగా చేయాలనుకుంటున్నాడు, కాబట్టి నువ్వు నీ కుమారుని పిలిపించు, ఒక్కొక్కరిని నేను చూస్తాను, దేవుడు చెప్పిన వెంటనే అతను అభిషేకం చేస్తాను అని అనగానే సమూయేలు గారు ఆ మాట చెప్పగానే యెషయా గారికి ఏ ఆలోచన వచ్చుంటా చెప్పండి, సైన్యంలో చేరిన నా పెద్ద కొడుకే బలార్జుడు, బలమైనోడు, వాడే కాబట్టి ఆడే రాజు అని అనుకోడా. వెంటనే పెద్దోని కౌరు పంపాడు దేవుడు, ఏ మాట సెలవివ్వట్లా. రెండో వాడిని కౌరు పంపారు, ఏ మాట సెలవివ్వట్లా. అబ్బా చాలా జ్ఞానవంతుడు, తెలివైనోడు, మూడో వ్యక్తి అతని కౌరు పంపారు, అతన్ని కూడా దేవుడు ఎన్నుకోట్లా. చివరికి 4, 5, 6, 7 అందరూ అయిపోతున్నారు. ఎవరిని దేవుడు కోరుకోవట్లేదు. ఏ స్వరము దేవుని దగ్గర నుంచి రావట్లేదు. ప్రార్థన చేస్తున్న స్వరం వినిపించట్లేదు, దేవుని మాట ఏమీ వినిపించట్లేదు. బాగా వినండి ఇక్కడ ఈ పాయింట్. అప్పుడు యెషయా గారి వైపు సమూయేలు గారు చూసి ఒక అద్భుతమైన మాట అంటాడు, నీకు ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా, ఉంటే కనుక వాళ్ళని పిలిపించు అంటాడు. అంటే అందరినీ పిలవడానికి ఇష్టపడ్డాడు కానీ ఎవరిని పిలవడానికి ఇష్టపడలేదు. ఇక్కడ దావీదుని పిలవడానికి ఇష్టపడలేదు. అర్థమైందా మీకు ఈ పాయింట్? అందరినీ పిలిచాడు కానీ దావీదుని పిలవడానికి ఇష్టపడలే. అంటే ఎందుకు వీడు కడసరివాడు, వీడు అడవుల్లో ఉండేవాడు, వీడికి ఏం తెలుస్తుంది అన్నట్టుగా వదిలేశాడండి. బాగా అర్థం చేసుకోండి. అలాంటి దావీదుని పిలవమని చెప్పిన తర్వాత సరే అని చెప్పి దావీదుని పిలుచుకొస్తుంటే దావీదు వస్తుండగానే
అతడు సౌందర్యవంతుడు అని రాయబడి ఉంటుంది. అతను వస్తూ ఉండగానే దేవుని ఆత్మ సమూయేలుతో మాట్లాడుతూ ఉంది. దేవుని ఆత్మ సమూయేలుతో మాట్లాడుతూ అంటుంది, ఇదిగో అతనే ఇశ్రాయేలీయులకు కాబోయే రాజు, వెళ్ళి అభిషేకించు అనగానే అభిషేకిస్తాడు. అప్పటి నుంచి ఇశ్రాయేలీయుల ప్రజలకి రాజుగా దావీదు గారు కొనసాగుతూ ఉంటాడు. బాగా వినండి ఇక్కడి నుంచి. అతని అభిషేకము అంతగా పనిచేసింది. మిత్రమా, నిన్ను హెచ్చించడానికి దేవుడు ఏదో ఒక ప్రణాళిక వేసే ఉంటాడు. దావీదు ఆ గొర్రెలు కాసేటప్పుడు అనుకునే ఉంటాడు కదా, అయ్యో నేనేంటి, మా అన్నయ్యలు ఏంటి అక్కడ ఉన్నారో, నేనేంటి గొర్రెల దగ్గర ఉన్నాను, మా అన్నయ్యలకేమో మంచి ఆహారం, నాకేమో చద్దుబోవ పెట్టేస్తున్నాడు, మా అన్నయ్యలేమో హ్యాపీగా చదువుకుంటున్నారు, నేనేమో గొర్రెలు కాసుకుంటున్నాను, మా అన్నయ్య ఏమో సైన్యంలో యుద్ధాలు చేసేటటువంటి యుద్ధ వీరుడిగా నైపుణ్యత సాధిస్తుంటే నేనేమి ఇక్కడ ఎలుగుబంట్లతోటి సింహాలతోటి యుద్ధాలు చేస్తాను, ఏంటి నా పరిస్థితి అని ఎప్పుడైనా అనుకున్నాడా? అనుకోకుండా ఉంటాడంటారా? ఖచ్చితంగా అనుకునే ఉంటాడు. కానీ అలాంటి టైంలో కూడా సితారా పట్టుకొని ప్రభువుని స్తుతిస్తూ ఉండేవాడండి దావీదు. ప్రభువుని గణపరుస్తూ ఉండేవాడు. నిత్యం ఆయన నోట దేవుని మాట ఉండేది, దేవుని స్తుతి ఉండేది. ఈ రాత్రి ప్రభు సేవకుడిగా ఒక అన్నయ్యగా మీతో మాట్లాడుతున్నాను. నువ్వు ఎప్పుడైతే ఆయన నోటిలో నీ నోటిలో ఆయన స్తుతి ఉంటుందో, ఎప్పుడు నీ నోటంట ఆయన మాట వస్తుందో, ఎప్పుడు నీ నోటిలో దేవునికి కృతజ్ఞత భావం కలిగినటువంటి స్తుతి, అర్పణ, ఆరాధన ఉంటుందో, అప్పుడు ఖచ్చితంగా ప్రభువారు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు, హెచ్చింపులకు తీసుకెళ్తాడు. ఎందుకు పనికిరాని వాడు, ఈవెన్ అందరి ముందు తన కొడుకు 8వ వాడు దావీదు ఉన్నాడనే విషయం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. యెషయా పిలవలేదు కదా, సమూయేలు గారు అడిగేటంత వరకు కూడా దావీదును ముందుకు తీసుకురాలేదంటే అర్థం చేసుకోండి మీరు, దావీదుకి ఏమండి అసలు చిన్న చూపే కనిపించింది. ఈనాడు ప్రపంచంలో చాలామంది మనుషులైనటువంటి వారు మనల్ని చాలా తక్కువ వారుగా, చాలా ఏమీ తెలియని వారుగా కనుక మనల్ని ఉంచుతూ ఉంటే ఆలోచన చేయండి. నిన్ను నన్ను దేవుడు హెచ్చించడానికి తీసుకెళ్తున్నాడు, హెచ్చించడానికి నిన్ను ఆయన కోరుకుంటున్నాడు, నిన్ను ఉన్నత స్థానంలో దేవుడు పెడతానన్నాడు. తగ్గిన సమయం వరకు మనం ఎదురు చూడాలి, కంగారు అయిపోకూడదు. ఇదేంటి నా తరుణం రావట్లేదండి, నీకన్నా ముందు లేదా నీకన్నా తెలివి తక్కువ వారు లేదా నీకన్నా ఏమీ లేని వాళ్ళే అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతుంటే నువ్వేం కంగారు పడక, ఫేదర్ అయిపోకు, కంగారు అయిపోకు, ఏమి గాబరా బేబరాలు అయిపోకు, కంగారు అయిపోద్దు. నిన్ను కూడా తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. అందరికన్నా ఉన్నత స్థానంలో దేవుడు నిన్ను పెడతాడు. దావీదు కొండల మధ్య కూర్చొని పాటలు పాడుకుంటూ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగును, పచ్చిక బయలు పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపిస్తాడు, యెహోవా ఎంత మంచి కాపరి, నా శత్రువుల ముందే నన్ను హ్యాపీగా ఉంచుతాడని అద్భుతమైనటువంటి పాటలు పాడుకుంటూ తనకివ్వబడినటువంటి ఆ చిన్న మందను, తనకివ్వబడినటువంటి ఆ గొర్రెల మందను చాలా భద్రంగా కాపాడుకునేవాడు. బాగా వినండి, అతనికి ట్రైనింగ్ అంతా ఎక్కడవుతుందో తెలుసా? ఆ గొర్రెల అరణ్యంలోనే ట్రైనింగ్ అంతా అయిపోయింది. తనకున్న ఆ మందలన్నిటినీ కాపాడాడు, ఒక్క గొర్రె పిల్ల కూడా తప్పిపోకుండా. తెలుసా మీకు, గొర్రెల్ని తీసుకెళ్ళిపోవడానికి ఒకసారి ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని చీల్చి చెండాడేశాడు. ఇంకొకసారి సింహం వస్తే సింహాన్ని కూడా 2గా చీల్చి అవతల పడేశాడు. గొర్రె పిల్లల్ని, గొర్రెలను రక్షించుకున్నాడు. తన ప్రజలను కాపాడడానికి ఎంతకన్నా గొప్ప బలాఢ్యుడైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆ యవనస్తుడు ఇంకెవరైనా అవసరం అవుతారా? సో అన్ని రకాలుగా ట్రైన్ చేశాడు దేవుడు. ఎట్ ద సేమ్ టైం బాగా వినండి, హెచ్చించడానికి, నిన్ను గొప్ప చేయడానికి దావీదులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ స్తుతించాడు దావీదు దేవుణ్ణి. నా జీవితంలో దేవుని స్తుతించే అనుభవం నీకు నాకు కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పండుకునేటటువంటి సమయం వరకు, నీవు నిద్రలోనికి వెళ్ళేటటువంటి సమయం వరకు ప్రభువుని ఖచ్చితంగా స్తుతించాలి. నీ నోట దేవుని మాట రావాలి, నీ నోట దేవుని పాట రావాలి. అది ఏ టైం అయినా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కావచ్చు. అది నువ్వు చేస్తున్న ఉద్యోగం అవ్వచ్చు, నువ్వు చేస్తున్న పనుల దగ్గర కావచ్చు, నువ్వు ఎక్కడ నడిచినా దేవుని మాట, దేవుని పాట నీ నోట ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అనేక మందికి నువ్వు ఒక మాదిరి అయిపోతావు. నిన్ను చూసి అనుకుంటారు, ఆ అబ్బాయి లేదా అతను, ఈవిడ ఖచ్చితంగా యేసు ప్రభు పాటలు పాడుకుంటూ ఉంటారండి, యేసు ప్రభు మాటలు చెప్తారండి, యేసయ్య పాటలు చాలా అద్భుతంగా పాడతారండి, లేదా ప్రార్థన చేసుకుంటూ ఉంటారండి, సమయం దొరికితే చాలు, ఏ సమయమైనా, నాకు ఉద్యోగంలో ఉన్నా సరే వీళ్ళు ఎలాంటి పనులు చేసుకుంటూ ఉంటారండి. ఎంత అద్భుతమైన సాక్ష్యం అది, ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితి అది. నువ్వు చక్కగా ఖాళీ టైంలో, నీకు ఉన్నటువంటి ఖాళీ టైంలో ప్రభువుని స్తుతించగలిగితే ఎంత బాగుంటుంది. మీకు బాగా చెప్తున్నాను వినండి, దావీదు స్థితి
ఏంటి? అరణ్యాల్లో గొర్రెల వెంట ఎండలోను, రాళ్ళ మీద, తుప్పల్లోనూ, పొదల్లోనూ బ్రతికేటటువంటి బ్రతుకు దావీదుది. కానీ దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు చెప్పండి? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దానికి కారణం స్తుతి. స్తుతిస్తే నీ పరిస్థితే మారిపోద్ది. మళ్ళీ చెప్తున్నాను, బాగా వినండి. నువ్వు ఎప్పుడు దేవుని స్తుతించడం మొదలు పెడతావో నీ స్థితే మారిపోద్ది. స్తుతిస్తున్నావా? దీనుడుగా ఉన్న పరిస్థితుల్లో నువ్వు స్తుతించడం మొదలుపెట్టు. హెచ్చించేటటువంటి నా దేవుడైన సుంకరి చేసిన ప్రార్థన చాలా నచ్చింది దేవునికి. పరిసేడు చేసిన ప్రార్థన నచ్చలా. దీనుడుగా ఉండి గనక నువ్వు స్తుతించగలిగితే నీ స్తుతిని దేవుడు అంగీకరిస్తాడు. అరణ్యంలో కూర్చునేటటువంటి దావీదుని స్థితి రాజసింహాసనం మీద కూర్చునేటటువంటి స్థితికి తెచ్చింది దేవుణ్ణి మహిమపరచడం వల్ల. సద్దిబొవ్వ తినేటటువంటి దావీదు పంచపక్ష పరమాన్నాలతో అన్నం తినేటటువంటి స్థితినిచ్చింది స్తుతి. తలకు ఎండ తగలకుండా తలపాగా చుట్టుకొని తిరిగేటటువంటి దావీదు, ఎండలో తిరిగేటటువంటి దావీదుని ఏసీ రూముల్లో, అంతఃపురంలో రాజ కిరీటం పెట్టుకుని తిప్పేటటువంటి స్థితినిచ్చింది స్తుతి. రాళ్ల మధ్య పొదల్లోనూ తిరిగేటటువంటి దావీదు అంతఃపురంలో తిరిగేటటువంటి స్థితిని కలిగింపజేసింది స్తుతి. అతని పరిస్థితి మారిపోవడానికి కారణం ఏమండి? గొర్రెలు మందలు మేపుకునేటటువంటి దావీదుని ఇశ్రాయేలీల మందను మేపేటటువంటి రాజుగా మేపేటటువంటి అధికారాన్ని ఇచ్చింది స్తుతి. ఈ రాత్రి ఆలోచించే, నీ పరిస్థితి కొద్దిగా ఉందా? నువ్వు అందరికన్నా హీనవంతుడిగా కనపడుతున్నావా? నిన్ను తెలివిలేనివాడుగా, లేకపోతే వీడు ఇంతేనండి, వీడి పరిస్థితి ఇంతేనండి అన్నట్టుగా కనిపిస్తున్నావా? మై ఫ్రెండ్, నిజంగా నీకు చెప్తున్నాను, ప్రభు సేవకుడికి ఒక అన్నగా నిన్ను బలపరుస్తున్నాను. నీ పరిస్థితిని మార్చేవాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా హల్లెలూయా. నీ స్థితిని మార్చేవాడు యేసు ప్రభు. నిన్ను హెచ్చించేటటువంటి ప్రేమ అయింది. నిన్ను హెచ్చించినటువంటి ప్రేమ ఎంతగా హెచ్చించాడో తెలుసా? నిన్ను ఎంతగా బలపరిచాడో తెలుసా? ఎంతగా హెచ్చించాడో తెలుసా? ఎంత హెచ్చింపు అంటే అసలు ఆ దావీదు, గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదుని ఇశ్రాయేలీల రాజు చేయడం అంటే సామాన్యమైన విషయం అండి. అంత హెచ్చించిన తర్వాత, అంత సామ్రాజ్యాన్ని ఇచ్చిన తర్వాత, సింహాసనం ఇచ్చిన తర్వాత ఆయన చేస్తున్న ప్రార్థన ఇది. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనాలు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చొని ఎలాగూ మనవి చేస్తున్నాడట, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఎంతటిది, ఇంత హెచ్చుగా చేసినందుకు నీ దృష్టి కొంచెమైనను మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసునైన నా సంతానము కలగబోవు దాని గురించి నీకు సెలవిచ్చి ఉన్నావు. ప్రభువా, నీకు ఖ్యాతి కలిగినట్లుగా నీ జనాలు బట్టి నీ దేశమును భీకరమైన మహత్కార్యములు జరుగునట్లుగా ఐగుప్తు దేశం నుండి జనాలను ఎలా విడిపించావో. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాడండి. చివరి వచనం కనుక చూస్తే 29వ వచనం, దయచేసి నీ దాసుడు అయిన నా కుటుంబాన్ని నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొందిన నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్కసారి ప్రభు హెచ్చించారంటే ఇంక నిన్ను ఏ మానవుడు కూడా తగ్గించలేడు. మళ్ళీ చెప్తున్నాను బాగా, ఆయన గనక హెచ్చించడం మొదలు పెడితే ఎవ్వడు ఏ ఆటంకం చేయలేడు మనల్ని. ఏ సాతానుడు అడ్డు బండ వేయలేడు మన జీవితాల్లో. ఆయనే గనక హెచ్చించకూడదు అని అనుకున్నాడు అనుకోండి, నువ్వు ఎక్కడున్నా కూడా హెచ్చింపబడలేవు. నువ్వు ఏం చేసినా ఫలించవు. నిన్ను హెచ్చించేటటువంటి దేవుడు ఆయన. నీ క్రియ, నీ ప్రవర్తన, నీ జీవితం దేవునికి మాదిరికరంగా ఉండాలి. యేసు ప్రభుకి ఇష్టమైనటువంటి పరిస్థితిని నువ్వు పెట్టుకోవాలి. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి నీవు దావీదు జీవితాన్ని బట్టి మాట్లాడుతున్నాను. అతను స్తుతించాడు, స్థితి మార్చుకున్నాడు. హెచ్చించినటువంటి ప్రేమ అయింది. ఎంతగా హెచ్చించాడంటే అద్భుతంగా తన స్థితినే మార్చేసినటువంటి ప్రేమ కదా. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి నీవు, నేను మన పరిస్థితులు మార్చుకోవడానికి ఒక్క చిన్న ప్రయత్నం చేద్దామా? నీ స్థితిలో, నువ్వున్నటువంటి ఈ పరిస్థితిలో, ఏ పరిస్థితులు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఒక అన్నగా, ఒక ప్రభు సేవకుడిగా మాట్లాడుతున్నాను. నీవున్న ఈ పరిస్థితుల్లో ప్రభుని స్తుతించడం మొదలుపెట్టండి. ప్రభుని ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. ప్రభు వాక్యాన్ని చదవడం మొదలుపెట్టండి. దేవుని కోసం భక్తిగా జీవించడం మొదలుపెట్టండి. నిష్కలంకమైనటువంటి జీవితంతో ఉండడానికి మొదలుపెట్టండి. మిమ్మల్ని దేవుడు హెచ్చించకుండా ఎందుకుంటారో మనం చూద్దాం. ఆయనకి నువ్వు ఇష్టమైన వాడు ఉంటే ఆయన అన్నీ తీసుకొచ్చేస్తాడు నీ ముందుకి. అన్నీ వచ్చేస్తాయి నీ ముందుకి. ఎవ్రీథింగ్ సమస్తము వస్తాయి. మొదట నీవు ఆయన రాజ్యమును నీతిని వెతకాలంతే. తర్వాత నీకేం కావాలో అన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. నీకేం కావాలో అన్నీ దేవుడు ఇస్తాడు.
నువ్వు కోరుతున్న ప్రతి దాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నీకేం కావాలో అవన్నీ ఇస్తాడు దేవుడు నీకు. ఎప్పుడైతే దేవుని నువ్వు అడగడం మొదలు పెడతావో, ఎప్పుడు దేవుని నువ్వు నమ్మకం కలిగి జీవించడం మొదలు పెడతావో, అప్పుడు దేవుడు సమస్తాన్ని అనుగ్రహించడం మొదలు పెడతాడు. నిన్ను హెచ్చించినటువంటి ప్రేమ అయింది, నిన్ను తక్కువగా ఉంచేటటువంటి ప్రేమ కాదైంది, నిన్ను హెచ్చించేటటువంటి ప్రేమ, నిన్ను గణపరిచేటటువంటి ప్రేమ, నిన్ను కొద్దివాడిగా ఉంచేటటువంటి ప్రేమ కాదది, బహుగా అత్యున్నత స్థానంలో నిన్ను నిలబెట్టగలిగినటువంటి ప్రేమ అయింది. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి మీరు ఆలోచన చేయండి. ప్రభు సేవకుడిగా ఈ రాత్రి దేవుని మాటను బట్టి మీతో మాట్లాడుతున్నాను. ఆయన మిమ్మల్ని హెచ్చించేటటువంటి దేవుడు, మిమ్మల్ని బలపరిచే దేవుడు, మిమ్మల్ని ఉన్నత స్థానంలో పెట్టేటటువంటి దేవుడు. నువ్వు ఏ పరిస్థితి అయినా కానీ, బైబిల్లో దావీదునే కాదైనా పనికిరాడు అన్నటువంటి వ్యక్తుల్నే పనికొచ్చే పాత్రలుగా చేసేటటువంటి వాడు. భక్తుడైనటువంటి మోషే గారి గురించి మీకు తెలుసు కదా. మోషే గారిని దేవుడు ఎన్నుకుంటున్నప్పుడు మోసే ఎన్ని సాకులు చెప్తారండి. ఆయన మోషే గారు ఎన్ని సాకులు చెప్తారు చెప్పండి. నేను నత్తివాణ్ణి అంటాడు, నాకు మాటలు రావంటాడు, అసలు నేను చేయలేనంటాడు, నాకు ధైర్యం లేదంటాడు. ఇలా ఎన్నెన్నో సాకులు చెప్తుంటే దేవుడు అంటాడు, నువ్వు నత్తోడువైనా నేను నిన్నే ఎన్నుకుంటా, నువ్వే కావాలి నాకు. నీ చేతిని కర్రను పడేయంటే కర్రను పడేస్తాడు, పాము దాన్ని పట్టుకుంటే మళ్ళీ కర్రగా మారిపోతుంది. అన్ని అద్భుత కార్యాలు చూపించిన తర్వాత అప్పుడు అంటాడు, సరే ప్రభా నీ చిత్తాన్ని బట్టి నేను వెళ్తాను ముందుకంటాడు. ఏమండి, ఆ జానుభావుడైనటువంటి పౌలుని దేవుడు ఎన్నుకోలేదా? ఏమండి, తనకి కంట్లో ఒక రకమైనటువంటి వ్యాధి ఉందట. ఆయన పౌలు గారు అంటాడు, పౌలు గారు ఏమంటాడంటే, అయ్యా నాకు ఉన్నటువంటి ఈ చిన్న లోపాన్ని మీరు తొలగించాయి అంటే, ఆ దేవుడు ఏమంటాడో తెలుసా, నీకు నా కృప చాలులే, అది అలా ఉంది, కంగారేం లేదులే అంటాడు. కళ్ళ జబ్బు ఉందంట ఆయనకి. దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు కదా. అంటే ఏలి అనేటువంటి దైవజనుడు బహుస్థూలకాయుడు, అంటే బాగా బలమైనడు, బాగా బలార్జుడిగా ఉన్నటువంటి అతనంట. ఆయన దేవుడు ఎన్నుకున్నాడు కదా. ఈ రాత్రి నన్ను దేవుడు చూస్తాడేంటండి, నన్ను పట్టించుకుంటాడు ఏంటండి, అసలు నేను దేవునికి అవసరమా అండి అని అంటే మాట్లాడుతున్నాను ప్రభు సేవకుని బట్టి. నిన్ను హెచ్చించడానికి మనుషుల చేత ఛేదరించబడిన నిన్నే దేవుడు ఘనమైనటువంటి పాత్రగా చేస్తాడు. మనుషులు ఛేదరించిన నిన్నే దేవుడు గొప్ప పాత్రలుగా చేస్తాడు. ఈ రాత్రి నీ పరిస్థితి ఏమై ఉందో నాకు తెలియదు, కానీ నిన్ను హెచ్చించినటువంటి ప్రేమ, దావీదుని హెచ్చించినటువంటి ప్రేమ కదా అది, దావీదుని బలపరిచిన ప్రేమ కదా అది, దావీదుని రాజు స్థానంలో పెట్టిన ప్రేమ కదా అది, అడవుల్లో తిరిగే దావీదుని తీసుకెళ్ళి రాజంతఃపురంలో తిప్పిన ప్రేమ కదా. అలాంటి ప్రేమతో దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. నువ్వు దరిద్రుడిగా ఉండడం ఆయనకి ఇష్టం లేక ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి తండ్రితో ఉండేటటువంటి సమానమైనటువంటి భాగ్యమును ఎంచుకొనక, తండ్రితో కూడిన సమానమైనటువంటి భాగ్యమును ఎంచుకొనక ఆయన దీనుడిగా దరిద్రుడిగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడిగా కనిపిస్తూ ఉంది వాక్యంలో. కాబట్టి ఈ రాత్రి మాటలు వింటున్న నీవు దీనుడైనటువంటి దేవుణ్ణి, నిజరక్షకుడైనటువంటి ప్రభుని, ఆయన మహిమార్థమే నువ్వు జీవించి బ్రతకాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా నిజరక్షకుడైనటువంటి యేసు ప్రభు నిన్ను హెచ్చించడానికే, కేవలం నిన్ను హెచ్చించడానికి, నిన్ను బలపరచడానికి ఈ లోకానికి వచ్చి నీ కోసం ప్రాణత్యాగం చేసిన దేవుడని తెలియచేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఆ దేవుని మార్గంలో నడవండి. ప్రభు కృపలో మీ జీవితాలు వర్ధిల్లింపజేసుకోండి. తండ్రి అయినటువంటి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున వందనాలు. ఈ రాత్రి నీ పిల్లలు కొన్ని మాటలు వినిపింపజేశాను. యేసు నామములో ప్రతి బిడ్డ హెచ్చించబడినవానికి సహాయం దయచండి. ఆయన వారి జీవితాల్లో వారు కోరుతున్న ప్రతి కోరిక అవసరతలు మీరు తీర్చండి. అయ్యా నువ్వు నిజమైన దేవుడు అని నువ్వు గుర్తెరుగుతున్నటువంటి సహాయం దయచేయండి. ముఖ్యంగా వారు ఆశపడుతున్న ప్రతి ఆశను సఫలపరచండి. అయ్యా వారి జీవితాల ద్వారా నీకు నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. అయ్యా దావీదుని హెచ్చించినటువంటి దేవుడు నాయన, కేవలం స్తుతించి బలపరిచి ఆరాధన చేసిన దావీదుని హెచ్చించావు నాయన. మమ్మల్ని కూడా మా జీవితాల్లో హెచ్చించండి, బలపరచండి, ఆశీర్వాదకరంగా మార్చండి, అనేక మందికి దీవెనకరంగా మార్చండి. యెహోవా నీవు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఎన్నటెన్నటికి ఉంటుందనేటువంటి దావీదు పలికినటువంటి ప్రార్థన మా జీవితాల్లో కూడా మేము చేసేటటువంటి కృపను మాకు దయచేయమని, నువ్వే రక్షకుడు అని, ప్రభు అని, దేవుడు అని అనేక మంది ప్రజలకు చాటి చెప్పడానికి మా జీవితాల ద్వారా ఘనమైనటువంటి కార్యాలు నేను జరిగించుకోమని, మా జీవితాల్లో కావాల్సిన ప్రతి దాన్ని మీరు మాకు అనుగ్రహించమని, ఈ ప్రార్థనలు ఏకీభించిన ప్రతి కుటుంబాన్ని దీవించమని, నిండారుగా బలపరచమని, ప్రతి శోధన శ్రమ ఇబ్బందులన్నింటినీ తొలగించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశ రక్తమే సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.